ఏదైనా షూటింగ్‌లో మీకు లేట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే షూటింగ్‌కి మనం ఈ టైంకి మీరు ఉండాలి అంటే కొంచెం ట్రాఫిక్ వల్ల కావచ్చు. ఏదో ఒక సిట్యుయేషన్స్‌లో అలా లేట్ వెళ్ళడం ఏమన్నా? నేను పంక్చువాలిటీకి పెట్టింది ఫేవరెట్. ఎందుకు అడుగుతున్నా అంటే సార్, ఆల్మోస్ట్ మీ గురించి బలగంలో ఉన్న వాళ్ళంతా, నా పరిచయస్తులంతా మీ గురించి నాకు చెప్పారు కాబట్టి ప్రేక్షకులకు మీ నోటి ద్వారా చెప్పించాలనే చిన్న ప్రశ్న అడగాలి. ఏం చెప్పారు? టైం సెన్స్ మెయింటైన్ చేస్తారు, టైమింగ్ అనేది ఫాలో అవుతారు. ఎవరికన్నా ఓకే ఈ టైం ఇలా నేను వచ్చేస్తాను అంటే ఒక 1 మినిట్ అటు ఇటు అవుతాము కానీ అటు లేదు ఇదే లేదు సార్. నేను చాలా ప్రాక్టీస్ చాలా పంక్చువల్ ఉంటాను. అది ఎందుకంటే టైంకు నేను చాలా విలువిస్తాను సార్. టైంకు పైసలు డబ్బులకి మనకి చాలా విలువిస్తాను, మాటకి కూడా బాగా విలువిస్తాను. కాబట్టి నా దగ్గర పొరపాట్లు అందుకే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను. నా దగ్గర మెజర్మెంట్స్ బాగుంటాయి సార్. పంక్చువాలిటీ విషయంలో కానీ, మాట ఇవ్వడంలో కానీ, డబ్బుల విషయంలో కానీ కొంచెం నేను సెక్యూర్గా ఉంటాను. అదే అందుకనే మీ గురించి మాకు తెలిసింది. ఒకసారి ప్రేక్షకులకు మీ నోటి ద్వారానే వినిపించాలని చెప్పేసి. చాలా మందికి నచ్చదు బస్ ఏం చాలా మందికి ఈ మాట అంటే కొన్ని విషయాలు నేను చెప్పే విషయాలు చాలా మందికి నచ్చకపోవచ్చు. అంటే నేను కొంచెము హార్డ్గా మాట్లాడతాను. ఓకే, విషయం ఏదంటే కఠినంగా అంటే నేను ఫరంగా చెప్తాను, అది వాళ్ళకి కఠినంగా అనిపిస్తుంది. స్ట్రైట్ ఫార్వర్డ్. ఎస్, ఇప్పుడు మీరు అన్నారు సార్ ఇంటర్వ్యూకు 4 o'clock 5 o'clock లంచ్ ఇస్తామంటే 5 o'clock వస్తానండి అంటారు. సార్ 4 నాకు 5 o'clock వస్తాను అంటే అరే అని అనుకుంటారు. నా ఫిజిబిలిటీ నేను చూసుకోవాలి కదా, అంతే కదా సార్. అంతే తప్ప అనుకుంటున్నారు. నేను నా వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కొంచెం హార్డ్గా ఉంటుంది ఏమో నాకు అనిపిస్తుంది. ఫరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా యథార్థవాది ఒక వివరిస్తారు. అంతే కదా సార్. ఫరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నారు. ఆ గట్టితనం కఠినంగా అనిపిస్తుంది. ముక్కుసూటి తత్వం అనేది కొంతమంది నచ్చదు. అది నా దగ్గర ఎక్కువ ఉంది సార్. అది ఎక్కువ ఉంది. నేను దాన్ని ఏం చేయలేదు. నేను ఎన్నోసార్లు అంటే ఇది నేను ఆత్మపరిశీలన చేసుకున్నాను. మరి కొన్ని విషయాలు నేను చెప్తుంటా కదా, నన్ను నేను ఆత్మపరిశీలన చేసుకున్నాను. మనం అట్లా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు, అంత స్ట్రాంగ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఆ టైం కదా అలాగ వచ్చేస్తుంది సార్. ఆటోమేటిక్గా డిఫాల్ట్గా సెట్ అయిపోయింది అది బాడీలో. అంతే అంతే. దాంట్లో హార్మ్నెస్ ఉండదు, ఫాల్ట్ ఉండదు, ఎటువంటి మిస్టేక్ ఉండదు. కానీ అది నేను చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు అని అంటే మీకు చెప్తున్నాను. 10 days బ్యాక్ మీకు కాల్ చేసినప్పుడు కూడా 10th నైట్ నేను హైదరాబాద్ రీచ్ అవుతాను, 11th మనం పెట్టేసుకుందాం అని చెప్పేసి మీరు అసలు నెక్స్ట్ డేనే ఈ టైంకి వచ్చేస్తాను అన్నట్టుగా 10 days ముందే మీరు ప్లాన్ అనేది ఎంత పగడబందిగా చెప్పారో ఆ రోజు అర్థమైపోయింది సార్. బలగం వాళ్ళు చెప్పింది మీరు మీ మాటల్లో నేను చూశాను, ప్రేక్షకులు కూడా తెలియాలని చెప్పేసి అడిగారు. మీకు ఏదన్నా ఈ క్యారెక్టర్ ఇస్తే బాగుండు, నేను అంటే జనాలు ఏమంటారు, నాకు ఈ ఫాదర్ క్యారెక్టర్ కాకుండా వేరే నేను మేనేజ్ చేయగలుగుతాను, అలాంటి అవకాశం నాకు వస్తే బాగుండు అని మీరు అనుకున్న సందర్భాలు ఏమన్నా సార్? అటువంటి కోరిక లేదు కానీ సార్, డైరెక్టర్ గారు ఇచ్చిన పాత్ర ఖచ్చితంగా ఆయనను 100% సాటిస్ఫై చేయడం మన ప్రగాఢమైనటువంటి నా లోపల తపన ఉంటుంది.